మూవీ రివ్యూ గత వైభవం ఇదొక కన్నడ మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరోయిన్ అయిన ఆధునిక అలియాస్ ఆషికా రంగనాథ్, హీరో అయిన పురాతన్ అలియాస్ దుష్యంత్. ఇక ఆధునిక పురాతన్ యొక్క ఫేస్ ని డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ పోస్టు పురాతన్ దగ్గరికి వచ్చి ఫైనల్ గా ఆ ఇన్ఫర్మేషన్ తో పురాతన్ అండ్ అలాగే ఆధునిక అంటే హీరో హీరోయిన్స్ కలుస్తారన్నమాట. అలా కలిసిన తర్వాత సో ఆధునిక పురాతన్ కి మనం గత 2 జన్మలుగా ప్రేమించుకుంటాం, బట్ కొన్ని పరిస్థితుల వల్ల విడిపోతూ వస్తున్నామని చెప్పిద్ది అనమాట. బట్ పురాతన్ ఆ గత జన్మల స్టోరీని నమ్మడనమాట. ఫైనల్ గా ఆధునిక పురాతన్ని నమ్మించడానికి ఆ గత జన్మల స్టోరీని చెప్పి ఎలా కన్విన్స్ చేసింది, మరి వీళ్ళిద్దరు ఈ జన్మలోనైనా సరే కలిశారా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, ఈ మూవీ నాకైతే అంతగా నచ్చలేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మెయిన్ గా ఏంటి, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. బట్ ఆ కాన్సెప్ట్ లో మెయిన్ గా లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా ఒక సోల్ మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే వీళ్ళు గత 2 జన్మల్లో ప్రేమించుకుంటారు, విడిపోతారు. సో అప్పుడు వాళ్ళు ఎలా కలుసుకున్నారు, వాళ్ళు ఎలా విడిపోయారు, సో ఈ సిచ్యువేషన్స్ ని చాలా మెమొరబుల్ గా తీయాలన్నమాట. బట్ వీళ్ళు చూపించిన ఆ గత జన్మల స్టోరీ అనేది ఒక సింపుల్ అండ్ అలాగే ఒక సాగతగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగిద్ది. అంతేకాకుండా సో వీళ్ళు ఆ గత జన్మల నేపథ్యంలో స్టోరీ ఉండబోతుంది కాబట్టి సో ఈ మూవీకి మెయిన్ గా స్క్రీన్ ప్లే అనేది చాలా బలంగా ఉండాలి. ఎందుకు అన్నానంటే, సో వీళ్ళకి ఆల్రెడీ ఒక గత జన్మలు ఉంటాయి కాబట్టి ఈ ప్రెసెంట్ ని ఆ పాస్ట్ ని కలుపుకుంటూ మరి ఫైనల్ గా వీళ్ళు ఎలా విడిపోయారు, మరి ఫైనల్ గా వీళ్ళు ఎలా కలుస్తారు, ఇలాంటి పాయింట్ని ఒక క్యూరియాసిటీగా బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లాలన్నమాట. బట్ మూవీలో మెయిన్ గా ఏంటి, ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes లోనే హీరో హీరోయిన్స్ వాళ్ళు కలిసిపోతారు. కలిసిపోయినప్పుడు హీరోయిన్ హీరోకి చెప్పేసిద్ది అనమాట, మనం గత 2 జన్మలుగా ప్రేమించుకుంటాం, కొన్ని పరిస్థితుల వల్ల విడిపోతాం అంటే. సో వీళ్ళు చెప్పిన స్టోరీలో వీళ్ళు విడిపోతారని ఈ మూవీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ చెప్పేసిద్ది. దాంతోనే వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ సంబంధించిన ఆ గత జన్మల స్టోరీ చెప్పినప్పుడు మనకంత క్యూరియాసిటీ కలగదనమాట. సో అంటే మనం విడిపోతాము అనే పాయింట్ ని చెప్పకుండా మన గత జన్మలో ప్రేమించుకున్నాము అని చెప్పి సో వాళ్ళు ఎలా విడిపోయారు అనే పాయింట్ ని ఒక క్యూరియాసిటీగా తీసుకువెళ్ళి ట్విస్ట్ తో ఆ వాటిని రివీల్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉండేది అనమాట. బట్ వీళ్ళు చెప్పాల్సినంత ముందే చెప్పడం వల్ల మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్, ఒక సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. కాన్సెప్ట్ అనేది బాగున్నప్పటికీ అది కూడా ఒక రొటీన్ పాయింట్. కానీ వీళ్ళేంటి గత 2 జన్మలకు సంబంధించిన స్టోరీలు చెప్తారు. ఆ 2 స్టోరీలు కూడా కొత్తవి కాదు, ఒక రొటీన్ స్టోరీస్ అనమాట. బట్ మెయిన్ గా ఏంటంటే ఆ 2 జన్మలలో వాళ్ళు ఏ కారణాల చేత విడిపోతారో, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆ కారణాలని వీళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఫేస్ చేసి వీళ్ళు ఎలా కలుసుకున్నారు అనే పాయింట్ అనేది క్లైమాక్స్ లో బలంగా చూపించాలన్నమాట. బట్ మెయిన్ గా ఏంటి, వీళ్ళు గత 2 జన్మలు విడిపోయారు కాబట్టి సో ఈ జన్మలో ఎలాగైనా సరే కలవాలి కాబట్టి కలిసిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఈ జన్మలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడి వాళ్ళు ఎలా కలిశారు అనే పాయింట్లు బలంగా చెప్పలేకపోయారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. బట్ మెయిన్ గా ఏంటంటే, సో వీళ్ళు చెప్పిన 2 స్టోరీస్ లో 90s లో జరిగిన మెయిన్ గా చెన్నై రాజా అండ్ అలాగే తులసి వాళ్ళ లవ్ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మిగతా లవ్ స్టోరీస్ అనేవి నాకు సోగా అనిపించింది అనమాట. అయితే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఆ సెకండ్ హాఫ్ లోనే చెన్నై రాజా అండ్ తులసి యొక్క లవ్ స్టోరీ ఉండేది. ఒక లవ్ స్టోరీ నన్ను ఎంగేజ్ చేసింది కాబట్టి సెకండ్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ఏంటి, సో హీరో డ్రాయింగ్ హీరోయిన్ వేయడం, హీరో కోసం వెతకడం, ఫైనల్ గా హీరో హీరోయిన్స్ కలవడం. కలిసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వచ్చేసి అదేంటి ఒక దేవతకు సంబంధించిన స్టోరీ అనమాట. మన హీరోయిన్ వచ్చేసి దేవతల జాతిలో పుట్టిన అమ్మాయి, మన హీరో వచ్చేసి రాక్షస జాతిలో పుట్టిన అబ్బాయి. సో వీళ్ళిద్దరు ఎలా కలిశారు అండ్ అలాగే వీళ్ళిద్దరు ఎలా విడిపోయారు అనే పాయింట్ ని అంత బలంగా చెప్పారనమాట. సో ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి వీళ్ళు కలిశారు, ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి విడిపోయారు అని చెప్పారు, కానీ అందులో మెయిన్ ఏంటంటే ఒక సోల్ అనేది మిస్ అయిపోయింది. దాని తర్వాత ఒక పోర్చుగీస్ లవ్ స్టోరీ అయితే వచ్చింది అనమాట. ఆ లవ్ స్టోరీలో కామెడీ వర్కౌట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఆ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇంటర్వెల్ పోస్ట్ అనేది నాకు సోసోగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి సో చెన్నై రాజా అండ్ అలాగే తులసి వాళ్ళ లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంది. ఇక ఆ క్లైమాక్స్ కూర్చోపాటి ఏంటి, వాళ్ళు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా కలిసారనే పాయింట్ ని అంత క్యూరియాసిటీగా చూపించారు. ఏదో కలవాలి అని చెప్పి మూవీ ఎండ్ చేయాలి కాబట్టి హీరో హీరోయిన్స్ ఏదో కలిపేసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట.
బట్ ఈ మూవీలో మెయిన్ ఏంటి, టెక్నికల్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ నమ్మి ఆ ప్రొడక్షన్ వల్ల చాలా బాగుంది. సో వాటి వల్లే మూవీ యొక్క క్వాలిటీ అనేది చాలా బెటర్ గా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ, మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అని మూవీకి అవి ఎంతో కొంత పాజిటివ్. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా హీరో, హీరోయిన్స్, మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉందన్నమాట. సో టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ అండ్ అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ మెయిన్ గా డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది అంత బలంగా లేకపోవడం వల్ల ఈ మూవీ అనేది నన్ను డిసప్పాయింట్ చేసే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్ గా ఇదండి గత వైభవం మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.